ప్రైజ్ లార్డ్ అండికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 4వ అధ్యాయం నుంచి నేర్చుకున్నాము. ఈ అధ్యాయంలో మనము అధ్యాయం మొత్తం చూస్తే ఈ అధ్యాయం మొత్తంలో నలుగురిని గురించి ధ్యానించుకుందాము. మొదట దెబోరా గురించి, ఇంకా ఇశ్రాయేలు నాయకుడు బారోకు గురించి, ఇంకా యావేలు గురించి, ఇంకా సిసిరా రాజు కనాను రాజైన సిసిరా గురించి మనం నేర్చుకుందాము. దెబోరా ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉన్నారు. ఇంకా ఈమె న్యాయాధిపతిగా ఉండి ప్రవక్తగా ఉండి అప్పటి వరకు ఉన్న వాళ్ళందరిలో దెబోరా ఫస్ట్ అంటే ఆడవాళ్ళందరిలో ఫస్ట్ ప్రవక్తగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నంత పాత నిబంధన మొత్తంలో అప్పటి వరకు కూడా ఫస్ట్ ఆమెగా కనిపిస్తుంది మనకి, ప్రవక్తగా అండ్ న్యాయాధిపతిగా. ఈమె న్యాయాధిపతి అందరిలో మనకున్న 18 మంది న్యాయాధిపతుల్లో కూడా 4వ న్యాయాధిపతిగా కనిపిస్తుంది. అయితే ప్రవక్తగా ఎన్నుకోబడింది, ఇంకా న్యాయాధిపతిగా ఉన్నారు. ఆ దినములలో ఒక స్త్రీ వచ్చి న్యాయాధిపతిగా ఉండాలన్నా, ప్రవక్తగా ఉండాలన్నా చాలా గొప్ప విషయమైనది. యాక్చువల్గా స్త్రీలు మాట్లాడట, బయటికి రావటము, ఇంకో న్యాయాధిపతిగా అంటే ఒక ప్రజలకి న్యాయం తీర్చే వాళ్ళుగా ఉండాలి అని అంటే, ఇప్పుడున్న దినాల్లో కూడా స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడాలి, ఇంకా ఈ న్యాయాధిపతిగా ఉండాలి అని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా ఒక స్త్రీ మాట్లాడాలి, ఈ ఒక ముందుకు వచ్చి సంఘం ముందు మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు మనకు కూడా స్త్రీలు మాట్లాడాలి అనేది చాలా కష్టంగా ఉంటది. కానీ ఆ దినాల్లో కూడా మొదటిసారిగా ఒక స్త్రీ ఎన్నుకోబడింది దేవుని చేత. ఇంకా ఒక ప్రజలకి అంటే ఒక రాజ్యం మొత్తానికి న్యాయాధిపతిగా ఉంది. ప్రవక్తగా ఉండాలంటే కూడా దేవునికి ఇష్టమైతేనే, దేవునికి ఇష్టమైంది ప్రవక్తనగా దేవుని మూలంగా పలికే వ్యక్తి కాబట్టి, దేవునికి ఇష్టమైంది మనకి చెప్పాలంటే మనం ఎంతో దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని చేత దేవుని చెప్పిన ప్రతిదీ మనకి తెలియాలంటే చాలా ఇష్టమై ఉండాలి. ఆయన చెప్పిన ప్రతిదీ చేసి ఉండాలి. ఇంకా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోకుండా దేవునికి అనుసంధానంగా ఉండాలి. ఇంకొకటి, న్యాయాధిపతిగా ఉండాలంటే ఆమె చెప్పేది న్యాయమైందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకి తీర్పు తీర్చుటకై కూర్చుండి కద్దు అనేసేసి 4వ అధ్యాయం 5వ వచనంలో, ఇంకా తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చి ఉండిరి అని. యాక్చువల్గా ఆ టైంలో ఇశ్రాయేల్ అందరూ యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. వాళ్ళు యెహోవాని ఇడిచిపెట్టేసేసి వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు పెట్టిన మొర 20 సంవత్సరాలుగా వాళ్ళు పడిన బాధను బట్టి వాళ్ళు మొరపెట్టగా ఇశ్రాయేల్ దేవుడు వాళ్ళ మొరని విని ఇశ్రాయేల్ ప్రజలకి సిసిరా పెడుతున్న బాధను బట్టి దాన్ని విడిపించడానికి దెబోరాను ప్రవక్తగా ఎన్నుకుంటారు. ఒక న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆమె చెప్పే తీర్పు నిజమైనదని నమ్మాలి అంటే దెబోరా కూడా చాలా న్యాయమైంది ఉందని వాళ్ళు నమ్మాలి. ఆ టైంలో దెబోరా ఎంత న్యాయంగా ఉంటే అంటే, ఈమె దగ్గరికి వెళ్తే మనకి న్యాయం జరిగిద్ది, ఈమె ప్రవర్తన ఎంత మంచిదైతే, ఎంత ఖచ్చితంగా ఆమె ఉంటే, తీర్పు తీర్చడం అంటే కూడా ఒక విషయంలో మాటలు కాదు కదా. ఇద్దరు ఉన్నప్పుడు, ఒక సమస్య కోసం ఇద్దరు ఉన్నప్పుడు ఆ తీర్పు ఖచ్చితమైనదై ఉండాలి. అంటే వచ్చే వాళ్ళు నమ్మాలి, నాకు తీర్పు తీర్చు అని. మన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె నిజంగానే తీర్పు తీరుస్తుంది, నాకు అన్యాయం చేయదు అనేది ఇద్దరు కూడా నమ్మే వస్తారు. అన్యాయం చేస్తే అన్యాయం అని చెప్తుంది, లేదు న్యాయం చెప్తే న్యాయమే అని చెప్తుంది అని నమ్మాలి. అట్లాంటిది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అంటే ఒక రాజ్యానికి సంబంధించిన ప్రజలందరూ కూడా
ఆమెని నమ్మి ఆమె తీర్పు తీరుస్తుందని ఆమె దగ్గరకు వస్తున్నారు. అంటే ఆమె ఎంత న్యాయంగా ఉంది, ఎంత ఖచ్చితంగా ఉంది. మళ్ళీ ఒక న్యాయం చెప్పాలంటే కూడా చాలా ధైర్యం చెప్పాలి. ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇద్దరికి న్యాయం ఇద్దరున్నప్పుడు ఒకళ్ళకి న్యాయం చెప్పిందంటే, వేరే వాళ్ళు అన్యాయస్తులు మీరు చేసింది తప్పు అంటే కూడా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కొంతమంది నా పట్ల ఇట్లా చెప్పింది. ఆళ్ళకున్న పలుకుబడి చేత, వాళ్ళకున్న ధనం చేత ఆమెను ఏదైనా చేయొచ్చు. ఇదిగో నాకిట్లా చెప్పింది. ఈమెను ఎట్లాగా చేయాలి? కొంతమందిని పెట్టి ఈమెని ఎట్లైనా హింసించాలి. కొంతమందిని బట్టి ఎట్లైనా చంపియాలి. నాకు వ్యతిరేకంగా చెప్పింది. ఈ కొంతమందికి వాళ్ళ తీర్పు వలన వాళ్ళకి అవమానం కలగొచ్చు. ఆ అవమానాన్ని బట్టి పగ తీర్చుకోవాలి. అట్లా అనుకోవచ్చు. అయినప్పటికిని అటువంటి వాటన్నిటికి భయపడకుండా ఆహ్, ఒక రాజ్యానికి తీర్పు తీరుస్తుందంటే ఆమె ఎంత ధైర్యం కలిగి ఉండాలి. ఎంత దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. వాళ్ళు నన్నేమి చేయలేరు. దేవుడు నాకున్నాడు అని ఎంత ధైర్యం కలిగి ఉండాలి. ఇంకొకటి వాళ్ళు కూడా ఏదన్నా చేయడానికి ఈమె దేవుని చేత ఎన్నుకోబడింది. మనం ఆమెను ఏదన్నా చేస్తే మనం ఇది ఏమి చేయకూడదు. దేవుని కోపం మన మీద వస్తది అనే ఆమె ప్రవర్తనను బట్టి ఎంత భయపడి ఉండి ఆమె తీర్పుకి ఆహ్, లోన్ ఓహ్! అంటే ఆమె తీర్పుకి హ్మ్. ఓకే చెప్పి, నమ్మి ఆమె దగ్గరకొస్తున్నారు. అట్టా రావాలంటే కూడా ఆ దినముల్లో దెబోరా చాలా న్యాయవంతంగా ఉండుండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుని భయం ఆమెకి కలిగి ఉండాలి. అందుకే ఒక రాజ్యానికి న్యాయాధిపతిగా ఉంది. ఇంకా న్యాయాధిపతిగా తీర్పు తీర్చాలంటే కూడా జ్ఞానం కావాలి. ఇంకా సరైన అవగాహన కలిగి ఉండాలి. వివేకం కలిగి ఉండాలి. ఎంత జ్ఞానవంతురాలైనప్పటికిని వివేకం లేకపోతే తీర్పు తీర్చే టైంలో ఒక్కొక్కసారి తడబడిపోతాం. ఒక్కోసారి తప్పు చెప్తాము. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఒక్కోసారి వాళ్ళు అబద్ధమైనా సరే నిజంలాగా చెప్పి నమ్మిస్తారు. కానీ అబద్ధాన్ని కూడా న వివేచించి వివేకం కలిగి అది అబద్ధమా? ఇంకా నిజమా? అని గ్రహించగలిగే వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచొస్తది మనకి? దేవుని నుంచే కదా! ఇప్పుడు మనం బైబిల్‌లో చూస్తే యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటే జ్ఞానానికి మూలం అనొస్తది. చెడుతనాన్ని విసర్జిస్తేనే దేవునికి ఇష్టమై ఉంటాము అనేసేసి. అవన్నీ కలిగి ఉంటేనే ఆ టైంలో దెబోరా స్త్రీ అయినప్పటికిని ఒక రాజ్యానికి మేలు చేయటానికి, ఒక రాజ్యానికి న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు వెన్నుకున్నాడు. దెబోరాను వెన్నుకొని ఇశ్రాయేలు ప్రజల్ని సిసెరా బారి నుంచి తప్పించటానికి ఆమెను ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను ఎన్నుకున్నారు. ఇంకొకటి బారాకును చూస్తే ఒక ఇశ్రాయేలు రాజ్యానికి బారాకు రాజుగా ఉన్నాడు. ఒక నాయకుడిగా ఉన్నాడు. రాజుగా అంటే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అంటే రాజుకి అన్ని యుద్ధాలు వస్తాయండి. యుద్ధం చేయడం కంపల్సరీగా వస్తది. ఓహ్! ఏమి యుద్ధం చేయడం రాకుండా, ప్రజలతో మాట్లాడకుండా, తీర్పు తీర్చడానికి జ్ఞానం లేకుండా ప్రజలేమి ఎనుకోరు. కంపల్సరీగా ఆయనకి యుద్ధంలో ప్రావీణ్యత కలిగి ఉంటది. అన్నీ అక్కడ అన్నీ జరగబోయే వాటన్నిటిలో అక్కడున్న యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటన్నిటి గురించి తెలుసుకొని, వాటన్నిటి గురించి ప్రావీణ్యం కలిగి, వాటిని హ్మ్. ఎక్కడైనా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే మమ్మల్ని కాపాడగలరు అనే నమ్మకంతోనే బారాకుని ఎన్నుకొనుంటారు నాయకుడిగా. మాకు నాయకుడు ఈయనే కావాలి అనేసేసి. యాక్చువల్‌గా మనం గూడా చూస్తే ఒక 10 మెంబర్స్ ఉన్నాము. 10 మెంబర్స్ ఏదైనా ప్లేస్‌కెళ్ళాలంటే 10 మెంబర్స్‌లో కూడా డ్రైవింగ్ వచ్చిన డ్రైవర్‌నే ఎన్నుకుంటాము. తెలిసిన వాళ్ళనే ఎన్నుకుంటాము. వేరే వాళ్ళని ఎన్నుకోలేము. ఎందుకంటే మనం క్షేమంగా వెళ్ళాలనేసేసి. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు గూడా బారాకుని యుద్ధం తెలిసిన అతనే మమ్మల్ని కాపాడుతాడు అనే నమ్మకంతోనే ఎన్నుకొనుంటారు బారాకుకి. అలాగే దేవుడు కూడా తన ప్రజల్ని విడిపించడానికి సిసెరా బారి నుంచి తప్పించడానికి రాజుగా ఉన్న బారాకుని ఎన్నుకున్నాడు. తన పనిని ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి బారాకుని ఎన్నుకున్నారు. కానీ బారాకు దేవుడిచ్చిన ప్రవచనాన్ని వింటాడు. కానీ వెళ్ళడు. ఎదురు చూస్తా ఉంటాడు. వెళ్ళడానికి ఇష్టం లేక, యుద్ధానికి వెళ్ళటానికి ఇష్టం లేక. ఆ దినాల్లో ఒక
ప్రవక్త ఒక వచనాన్ని చెప్తే యెహోవా మీకు ఈ విధంగా సెలవిస్తున్నాడు అని అంటే ప్రతి ఒక్క రాజు దేవుని బట్టి ఇశ్రాయేల్ రాజులందరూ యెహోవా నాకు వాగ్దానాన్ని ఇచ్చారు, ఆ వాగ్దానం కంపల్సరిగా నెరవేరుతుందని ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్క రాజు కూడా యెహోవా ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళిపోయి గెలిచి వాళ్ళు ఆ రాజ్యాన్ని గెలిచినందుకు ఆ ఘనతను వహించారు. కానీ బారాకు అలా కాదు, వెళ్ళరు. మనం 7వ అధ్యాయంలో చూస్తే నీ చేతికి అతన్ని అప్పగించుదునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఆల్రెడీ దెబోరా చెప్పున్నారు, ఇంకా ఎందుకు వెళ్ళట్లేదని క్వశ్చన్ మార్క్ గా అడుగుతారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పలేదా, ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు అనేసేసి. ఓకే, అప్పుడు చెప్తాడు, నేను వెళ్తాను, నువ్వు లేకుండా నేను వెళ్ళను, వస్తేనే నేను వెళ్తా అని చెప్తాడు. అయితే దెబోరాకి యుద్ధం వస్తుందా? రాదు. ఆమె ఒక స్త్రీ, ఈమె ప్రవక్త, న్యాయాధిపతి, దేవుని చెప్పిన మాటలు మాత్రమే చెప్పగలదు. బారాకుకి యుద్ధం వచ్చు, యుద్ధం చేయడానికి వెళ్లాల్సింది బారాకు, కానీ దెబోరాని అడుగుతున్నారు, మీరు రండి, మీరు వస్తేనే నేను వెళ్తా, లేకపోతే లేదు. ఆల్రెడీ యెహోవా వాక్యం ఇచ్చేసినాడు, ప్రవచనం ఇచ్చాడు, సిసిరాన్ని నీకు నేను అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని. దేవుడిచ్చిన దాన్ని ఒక పక్కన పెట్టేసేసి, దేవుని ప్రవచనాన్ని పక్కన పెట్టేసేసి, ప్రవచనాన్ని చెప్పిన వ్యక్తి మీద ఆధారపడి మీరు వస్తేనే నేను వెళ్తా అని అంటారు. మీరు వస్తే నేను వెళ్తా, లేకుంటే నేను వెళ్ళను అని చెప్తారు. అయితే దెబోరా దేవుని యొక్క ప్రవచనం, దెబోరాకి యుద్ధం చేసే ఇది కాదు, యుద్ధం నేర్చుకొని ఉండలేదు దెబోరా, యుద్ధం చేయాల్సిన పని కూడా దెబోరాది కాదు. సరే, ఎందుకు అంటే బారాకు దాన్ని వెనక పెట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి సిసిరాతో యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు. దేనికోసం అంటే సిసిరాకున్న ఇనుపరథం గురించి, అతనుకున్న సైన్య బలాన్ని చూసి భయపడుతున్నాడు, కానీ దేవునికున్న బలాన్ని నమ్మలేకపోతున్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మన ముందు ఈ దీనికంటే ముందు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా కాపాడాడని వాళ్ళ పితరుల ద్వారా, వాళ్ళ తండ్రుల ద్వారా హిస్టరీ అంతా ఉంది. ఎంత హిస్టరీ ఉంది. 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని కాపాడి ఇట్లా చేశారని ప్రతి ఒక్క హిస్టరీ ఉంది. ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రతిసారి వేరే అన్య దేశస్తుల నుంచి అన్ని రాజ్యాలని విడిపించి దేవుడు ఎవరో ఒకరిని పంపించేసేసి వాళ్ళ దగ్గర నుంచి విడిపించారని ఇతని ముందు చాలా హిస్టరీ ఉంది ఇశ్రాయేల్ రాజుల గురించి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసేసి ఇతని బలాన్ని బట్టి, ఎదుటివారి సైన్య బలాన్ని బట్టి భయపడి యుద్ధానికి నేను వెళ్ళనని మీరు వస్తేనే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళను అని దేవుని ప్రవచనాన్ని పక్కన పెట్టేశాడు. దెబోరా తోడు కోరుకుంటున్నారు. అలా అని దెబోరా గారు ఏమైనా యుద్ధం చేస్తారా? లేదు. కానీ నాకు తోడుంటే నేను వెళ్తా అనేసేసి. ఇంకొక దగ్గర కూడా చూస్తే ఆ ప్లేస్ లో అప్పగిస్తానని చెప్తారు. సిసిరా అప్పగించిన దినం 14th లో మనం చూసుకుంటే, అప్పుడు కూడా స్టార్ట్ అవ్వమని కూడా దెబోరా అతనితో పాటు యుద్ధానికి వెళ్ళి కూడా దెబోరా, లెమ్ము, యెహోవా సిసిరాన్ని చేతికి అప్పగించిన దినము ఇదే, లెమ్ము అని అంటుంది. అంటే స్టార్టింగ్ అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా స్టార్ట్ చేయకుండా వెళ్ళు అని, ఆ టైం ఈ రోజే కదా దేవుడు నీకు అప్పగిస్తానని చెప్పినాను, ఈ రోజే త్వరపడి లేచి స్టార్ట్ అవ్వు, వాళ్ళు వేరే ఈ ప్లేస్ లో నుంచి వెళ్తున్నారు, మీరు కూడా ఆ ప్లేస్ లోకి వెళ్ళమని చెప్తుంది. ఒక రాజుగా ఆ జ్ఞానం ఉంటది, యుద్ధం చేయాలనే నేర్పరితనం ఉంది బారాకి. కానీ దేవుని ఇచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుని చేత ఎన్నుకోబడినప్పటికీ దాన్ని పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడుతున్నారు. కానీ దెబోరా ఒక స్త్రీ అయినప్పటికీ తను ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి యెహోవా ఇది తప్పక చేస్తాడు. కానీ ఈ బారోకు వల్ల ఆ ప్రవచనం నెరవేరకుండా ఉండనట్లుగా తను అడిగినగానే నేను వస్తానని చెప్తుంది. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఇది దేవుని కార్యం జరుగుతుంది, కానీ ఈ కార్యం సిసిరా అప్పగించబడతాడు, కానీ ఈ ఘనత నీకు రాదు, మరొక స్త్రీకి ఇవ్వడి, ఒక స్త్రీకి ఇవ్వడి
ఉంటది అని చెప్తది. రాజుకి ఇవ్వలేదు ఆ ఘనత. రాజుని ఎన్నుకున్నాడు దేవుడు. ఒక దేశానికి అంటే ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఎన్నుకొని యుద్ధం చేయడానికి ఎళ్లి యుద్ధం చేస్తారు బారాకు. కానీ సిస్రాని పట్టుకొని సిస్రాని హతమార్చిన ఘనత తనకివ్వబడలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయలేదు. ప్రవచనాన్ని నమ్మలేదు. ఇంకొకటి దెబోరా మీద ఆధారపడ్డాడు కానీ యెహోవా నాకిచ్చాడు. నా పితరులకి చేసిన ప్రతి ఈ కార్యము ఏ విధంగా చేశాడో నా పట్ల కూడా అదే చేస్తాడు. వాళ్ళు ఆ దినమందు యెహోవా ప్రవచనాన్ని నమ్మి యెహోవా యందు నమ్మకం ఉంచి ఆయన ఆయన చెప్పిన పని చేసి రాజ్యాన్ని సంపాదించినారు. ఆ విధంగానే నేను కూడా ఈ ఈ దినమందు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడుతాను అనే రాజుగా ఉండి కూడా యుద్ధానికి వెళ్ళి కూడా ఆ ఘనతను సంపాదించలేకపోయారు. ఇంకొకటి మనము యాయేలు గురించి చూద్దాము. యాయేలు చూస్తే గుడారంలో ఉంటది. గుడారంలో నివసిస్తది ఈమె. ఎవరు అంటే కూడా కయీనీయుడైన హేబెరు భార్య. ఇతను ఎవరు అనంటే కనాను రాజైన యాబీను వంశస్థులకి ఈయనకి సమాధానం కలిగి ఉంటది. అంటే సిస్రా కనానీయుడు, కనాను రాజు అయిన యాబీనుకు సేనాధిపతి. ఆ రాజు ఇతనికి ఇతని యాయేలు యొక్క హస్బెండ్ వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. అంటే మీన్స్ ఒక ఫ్రెండ్షిప్ లైక్ ఒక ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి. అట్లాంటిది ఒక రాజు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ ఒక రాజు. ఆ రాజుకి సేనాధిపతి సిసిరాని చంపడానికి ఎంత ధైర్యం కావాలి ఈమెకి? ఒక రాజు యొక్క సేనాధిపతిని చంపడానికి ఎంత ధైర్యం కావాలి? కానీ ఆమె ఒక్కటే ఆలోచించింది. ఇశ్రాయేల్ ప్రజల్ని 20 సంవత్సరాలుగా బాధిస్తున్నాడు. ఇంకా వదిలిపెడితే ఇంకా ఎక్కువగా బాధపడుతుంది. అట్లాంటి అతన్ని హతమారిస్తేనే బెటరు. తన దగ్గర చేజిక్కాడు, హతమారిస్తేనే బెటరు. సిసిరా రాజ్యమంతా బారాకు చేతిలో ఉన్నప్పుడు తప్పించుకొని కాలినడకన పరిగెత్తుకొని పోయి వస్తాడు. ఈమె మీద నమ్మకం ఉంచి వస్తాడు. ఎందుకు నమ్మకం ఉంచి వస్తాడంటే ఇక్కడ మనం 17th లో చూస్తాము. హస్సోరు రాజు అయిన యాబీకునుకును కనానీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండిన గనక సిసిరా కాలినడకను కయీనీయుడైన హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఎందుకు? ఇతను యాయేలు ఇంటి ఇల్లు తనకి రిలేషన్ ఉన్న ఇల్లే, నాకు సంబంధించిన ఇల్లే, నన్నేమి చెయ్యరు. ఒక నమ్మకంతోనే అతన్ని జ్ఞాపకం ఉంచుకొని తన రాజుకి ఇతనికి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది అనే నమ్మకంతో నన్నేం చేయరనే నమ్మకంతోనే యాయేలు వాళ్ళ గుడారానికి పరిగెత్తుకొని పారిపోయి వస్తాడు. అయినప్పటికీ యాయేలు అన్యస్తురాలు, భయపడలేదు. దీనికి ఇలా కనానీయుడైన రాజు ఇతని ఫ్రెండ్షిప్ ని బట్టి సిసిరా ఎలాంటి వాడో తెలుసుకునింది. ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఎదుటి వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళ రాజ్యంలో ఏం జరుగుతుంది ఆటోమేటిక్ గా కొన్ని విషయాలైనా తెలుస్తుంది. ఈయన సిసిరా రాజు కాదు, కనాను దేశానికి జస్ట్ సేనాధిపతి. ఒక సేనాధిపతి రాజు హింసిస్తున్నాడు అనేసి ఇశ్రాయేల్ ప్రజల్ని కనానీ రాజు హింసిస్తున్నాడని ఈ బైబిల్లో రాయలేదు. ఎవరు హింసిస్తున్నారు? సేనాధిపతి సిసిరా 20 సంవత్సరాల నుంచి పర్టికులర్ గా మెన్షన్ చేసినారు. సేనాధిపతి సిసిరా 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తున్నాడని. ఈ విషయం ఆమె తెలుసుకునింది. 20 సంవత్సరాల నుంచి ఒక దేశాన్ని, ఒక రాజ్య ప్రజల్ని హింసిస్తున్నాడు, ఇలాంటి అతన్ని వదిలేస్తే ఇంకా హింసిస్తాడు అనేసి ఈమెకు ఆ టైంలో ఎంత అతను సేనాధిపతి అయినప్పటికీ అతన్ని చంపడానికి ఎంత ధైర్యం కావాలి? ఒకవేళ అతన్ని చంపితే తర్వాత ఆమె పొజిషన్ ఏంటి? ఒక రాజు యొక్క సేనాధిపతి కదా, అతన్ని చంపేస్తే ఆ రాజు ఈమెని చంపేయచ్చు. ఇప్పుడు రాజు అంటే నలుగురిని పంపించేసి ఆమె మన సేనాధిపతిని చంపింది, ఆమెను వెళ్ళి చంపేయండి
అని అంటే నలుగురు వచ్చి చంపేస్తారు ఈజీగా. ఆమెమి పెద్ద ఆహ్, బంగ్లాలో లేదు. ఇంకొకటి ఈ ఒక ప్రజలకి ఉన్నతమైన పొజిషన్‌లో కూడా లేదు. ఒక గుడారంలో నివసిస్తున్న ఆమె. మళ్ళీ అందులో స్త్రీ ఎక్కడికి పారిపోయినా కానీ అంత త్వరపడి పారిపోలేదు. ఎక్కువ బలం లేనిది. అయినప్పటికీ దేవుని యొక్క బిడ్డలని బట్టి ఇంత హింసిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఇంత హింసిస్తున్నాడని తన ప్రాణాన్ని తన శిశిరాన్ని చంపడం వల్ల ఎనక ఎన్ని ఆపదలున్నా వాటన్నిటిని విడిచిపెట్టేసేసి ఒక దేశాన్ని హింసిస్తున్న ఒక ప్రజల్ని హింసిస్తూ అతను బతికినా ఇంకా ఎక్కువ మందిని ఈ నాశనం చేస్తాడు. ఇంకా ఎక్కువగా బాధపెడతాడు. అట్లాంటి వాడు బతకూడదని మనసులో పెట్టుకొని యుక్తితోనే వివేకం కలిగి అతన్ని చంపింది. ఇప్పుడు ఆయన రాంగానే కొంతమంది వెంటనే ఆయన ఇంట్లోకి రాంగానే, "నా ఇంట్లోకి ఎందుకొస్తున్నావు? నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని అట్లా హింసించినావు. పారిపోయి యుద్ధం నుంచి వస్తున్నావు. నా ఇంట్లోకి రావద్దు. ఆ రాజు వస్తే మళ్ళా ఇక్కడ నిన్ను చూస్తే నిన్ను దాచిపెట్టినందుకు నన్ను కూడా చంపుతాడు. ఆ రాజు వస్తున్నారు. ఇశ్రాయేల్ రాజు వస్తున్నాడు తరుముకుంటా. నువ్విక్కడ ఉన్నావన్న సంగతి తెలిస్తే నిన్ను చంపుతాడు. నన్ను చంపుతాడు. నా ఇంటికి రావద్దు. అయినా నువ్వు మంచోడివి కాదు. వాళ్ళని 20 సంవత్సరాలు హింసించావు" అని అనలేదు. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఎంతో జ్ఞానంతోనే, యుక్తితోనే ఇతన్ని నేనే హతమార్చాలి. ఈ సమయము నాకు తగినది. దేవుడు తనకిచ్చిన సమయాన్ని గుర్తెరిగి, ఆ సమయంలో తను ఎంతో జ్ఞానం కలిగి ఉంది. సరే, అతను రాగానే ఓకే అని తీసుకునింది. నా ఏలినవాడా అని పోయి ఎదుర్కొనొచ్చి లోపలికి తీసుకొని ఇంట్లోకి పిలిచి తీసుకొనొస్తది. అయితే సిసిరా పరిగెత్తుకొనొచ్చాడు కాబట్టి దాహానికి కొంచెం వాటర్ ఇమ్మని అడుగుతాడు. ఇప్పుడు ఎవరైనా ఇంటికొచ్చి పరిగెత్తుకొని వచ్చి అంత అలసిపోయి ఉన్న వాళ్ళకి వాటర్ ఇస్తే వాటర్ ఇస్తే తాగి సైలెంట్‌గా ఉంటారు. కానీ ఆమె పాల బుడ్డిని విప్పి పాలని ఇస్తది. పాలు తాగితే ఆటోమేటిక్‌గా నిద్రొస్తది. మనం నేచురల్‌గా, క్యాజువల్‌గా చూసుకున్నా కానీ నిద్రొస్తది. ఎట్లాగా మనం నైట్ నిద్రపోయేటప్పుడు కూడా వేడి వేడి పాలు తాగి పడుకుంటే మంచి నిద్రొస్తదనేసేసి. తనకున్న చిన్న జ్ఞానమే, ఇంట్లో ఉన్న జ్ఞానమే. పెద్ద పెద్ద రాజుల్లాగా యుద్ధాలు చేయడానికి ప్లాన్‌లేసుకొని అతన్నేమి చంపలేదు. వాటర్‌కి బదులుగా మిల్క్ ఇచ్చేసింది. ఆయన ఈమె మీద ఉన్న నమ్మకంతోనే వాటర్ వాటర్ అడిగా కదా నేను పాలెందుకిస్తున్నావు అని క్వెషన్ చేయలేదు. నమ్మకంతోనే. ఎందుకంటే ఎదురెళ్లి అడిగేసింది. నా ఏలినవాడా లోపలికి రా అని నమ్మిచ్చేసింది. ఈ ఎట్లాంటి దుష్టుడైనప్పటికిని అతన్ని హతమార్చాలి అనేదే ఆమె ధ్యేయంగా పెట్టుకునింది. ఆయన్ని తిట్టి అటు ఇటు చేసి ఆయన్ని పారిపోనిచ్చి నువ్వెందుకు నా ఇంట్లోకొచ్చావు? నువ్వు మంచివాడివి కాదు. ఇంకొక ఇంటికెళ్ళు అట్లా చెప్పకుండా తనకొచ్చిన తరుణాన్ని దేవుడు హ్మ్. ఇది చేస్తే దేవుని ప్రజలకు మేలు కలుగుతది అనే నమ్మకంతో లోపలికి పిలుచుకునింది. వాటర్‌కి బదులుగా మిల్క్ ఇచ్చింది. అతను గాఢ నిద్ర పోయేటట్లు చేసింది. అలసిపోయి ఉండి మిల్క్ తాగి పడుకుంటే ఆటోమేటిక్‌గా ఎవరికైనా నిద్రొస్తది. అది ఆమె ఆలోచించి ఆ పని చేసింది. ఇంకొకటి ఒక రాజుని అంటే రాజు కాదు స్త్రీ ఒక మనిషిని చంపడానికి ఎంత బలం కావాలి? అందులో సేనాధిపతి. ఒక రాజ్యం ఒక సేనాధిపతి. అతన్ని చంపడానికి ఎంత ధైర్యం గావాలి? ఎంత బలం గావాలి? ఇంకా ఎన్ని వస్తువులు గావాలి? ఆమె గుడారంలో ఉంటుంది. ఆమె దగ్గర కత్తులు, ఇంకా వేరే వేరే వస్తువులు ఏమీ లేవు. గుడారంలో ఉంటుంది. మరి గుడారంలో ఉన్న ఆమెకి ఒక వ్యక్తిని చంపడానికి మరణాయుధాలు ఇంకా ఏవేవో కావాలి. అయన్నీ ఏమీ లేవు. కానీ తనకున్న జ్ఞానంతోటి గుడారానికున్న మేకుని తీసి సుత్తితోటి కంటిలో కొడుతుంది. అదే ప్లేస్‌లో కొడితే చనిపోతాడని ఎట్లా తెలుసు? చేతికి కొట్టొచ్చు, కాలుకి కొట్టొచ్చు. కంగారొస్తది. ఒక మనిషిని చంపాలంటే లోపల ఎంతో ధైర్యం కావాలి. ఎంత ధైర్యం ఉన్నప్పటికిని ఒక మనిషి ప్రాణం తీయాలి అనంటే ఎంత బాధ కలుగుతది? అంటే మనకి ఈజీగా ప్రాణాన్ని తీయగలమా? ఎంత చేతులు వణుకుతాయి. అదే ప్లేస్‌లో కొడితేనే అతను చంపబడతారు అనంటే, మనిషి యొక్క ప్రాణం ఈజీగా ఎక్కడ పోతదనేది కూడా ఆమె తెలిసింది. ఆమెకి గుడారంలో ఉన్నప్పటికినే తెలిసింది. తనకున్న ఆ గుడారంలో ఉన్న వస్తువులతోనే గుడారానికున్న మేకుని తీసేసి సుత్తితో తన కంటి మీద నేలకు దిగినట్లుగా కొడుతది. అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత
ఇంకా ఎవరో ఒకళ్ళు చంపారులే అనేసి తీసి బయట పెట్టేసేసి ఎలా చనిపోయాడో నాకు తెలియదు అని చెప్పలేదు ఆమె. నేనే చంపాను, అంటే నేనే ఈ పని చేశాను, నేను చేసిన పని మంచిదే, యెహోవా ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తున్నాడు కదా, నేను చంపాను, ఈ విషయం అందరికి తెలియాలి అనేసేసి మళ్ళీ పరిగెత్తుకొని పోయి బారాక్కి ఎదురుపడి, ఇదిగో మీరు ఎతుకుతున్న ఇతను నా ఇంట్లోనే ఉన్నారు, వచ్చి చూడండి అని చెప్తుంది ధైర్యంగా. ఒక మనిషిని చంపిన తర్వాత, అది కూడా రాజు యొక్క సేనాధిపతిని చంపిన తర్వాత, ఈ మనిషిని నేనే చంపాను, వచ్చి చూడండి నా ఇంట్లో ఉన్నాడు ఇతను అని ధైర్యంగా చెప్పగలిగిన స్త్రీ ఎవరు? ఒక చెడుతనాన్ని ఎదుర్కొనటానికి, దాని నుంచి వెనక వచ్చే పరిణామాలన్నిటిని కూడా లెక్క పెట్టకుండా ధైర్యం వహించింది. అది అది నిజమైన పనే. అది చెడ్డ పని. అతను మంచివాడు కాదు. అతను ఇశ్రాయేల్ని 20 సంవత్సరాలను హింసించాడు. అయితే నేను అతన్ని చంపాను, అది మంచి పనే అని చంపిన దాన్ని బట్టి భయపడకుండా, నేను చేసింది మంచి పని అని ఎదురుగా వెళ్ళి రాజుకి వెళ్ళి చెప్తుంది, నువ్వు వెతుకుతున్న అతను ఇతనే, ఇక్కడ ఉన్నాడు, వచ్చి చూడండి అని. వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఈ పని ఎవరు చేశారమ్మా అని అడుగుతారు. ఆటోమేటిక్ అడుగుతారు, ఆమె అక్కడే ఉంది కాబట్టి అని చెప్పినా నేనే చేశానండి అనేసి. ఎందుకు చేసినావు? ఒక సేనాధిపతి కదా, వాళ్ళ హస్బెండ్ వచ్చి అడగొచ్చు. నేను ఆల్రెడీ ఆ రాజులతోనే, ఆ వంశస్థులతోనే నేను సమాధానం కలిగి ఉన్నా. నువ్వెందుకు నా సమాధానాన్ని వ్యతిరేకపరిచి అతన్ని చంపావు? ఇప్పుడు నేను ఆ రాజు ముందు నా సమాధానం వ్యర్థమైపోయింది కదా, అతని యందు నేను మాట తప్పిన వాడిని అయితాను కదా, నిన్నెందుకు నేను ఉంచుకుంటాను? హస్బెండ్ ఇప్పుడున్న పరిస్థితులు అందరూ అంతే కదా. హస్బెండ్కి ఏదన్నా వ్యతిరేకంగా చేస్తే, నువ్వు నాకు అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపో, నన్ను ఎందుకు వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేసినావు, నా పరువు ఎందుకు తీసినావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. అవునా కదండి? ఈ టైంలో ఇట్లా ఉంది, ఆ టైంలో కూడా అంతే. ఈ టైంలో కొంచెం ఉందా అంటే, ఆ టైంలో కూడా అంతే. నువ్వు నాకు వ్యతిరేకంగా చేసావు, వెళ్ళిపో, నాకు అవసరం లేదు అనొచ్చు. అంటే ఈ పనికి కూడా హస్బెండ్ ఇడిచిపెట్టినా పర్వాలేదు అనుకుని ఆ పని చేసిందాము. ఇంకొకటి, కనాని రాజైన యాబీనుకు కూడా భయపడలేదు. అతను రాజు కాబట్టి, నేను ఇందాక చెప్పినట్టు ఆమెను ఏమైనా చేయొచ్చు. నా సేనాధిపతిని ఎట్లా చంపుతావు నువ్వు? ఎంత ఒక గుడారంలో ఉన్న వ్యక్తివి, ఎంత రాజ్యంలో నుంచి పారిపోయి వచ్చినప్పటికీ దగ్గరకు తీసుకొని ఎలా చంపగలవు అని నైట్కి లేదా నెక్స్ట్ డే ఒక 10 days తర్వాత వేరే వాళ్ళని పంపించేసి చంపేయొచ్చు ఆమెని. తన మరణానికి కూడా భయపడలేదు. భర్త విడిచిపెడతాడేమో, తన తర్వాత జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయా అని ఆలోచించలేదు. కేవలం ఒక ప్రజల్ని హింసిస్తున్న అతన్ని చంపితే మంచిదే. అంటే ఆ టైంలో ఆమె అనుకొని ఉండొచ్చు, నేను మరణమైనా పర్లేదు, ఇట్లాంటి దుష్టుడు ఉండకూడదు, ఇది ఇంతమందిని బాధ పెట్టే అతను ముందు అతన్ని చంపేసేసి అతని కోసం నేను ఒక్కదాన్ని చనిపోయినా పర్వాలేదు, ఇంతమంది ఇశ్రాయేల్ ప్రజలు బాధపడకుండా ఉంటారని కూడా ఆలోచించుకొని ఉండొచ్చు. అది స్త్రీ ఒక మంచి పని చేయడానికి అంత జ్ఞానం కలిగి ఉంది. అందుకే న్యాయాధిపతుల్లో దెబోరాను తెలుసుకున్నప్పుడు, ఈ ఈ దెబోరా ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి యెహోవా ఎన్నుకున్నాడు ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను అని మనం చదివినప్పుడు ఆటోమేటిక్ గా దీని విషయంలో యాయేలును కూడా జ్ఞాపకం చేసుకుంటాము. ఆమెతో పాటు ఈక్వల్ గా ఈమెకు కూడా ఘనతని, ఈమె కూడా ధైర్యవంతురాలు, ఈమె కూడా ఆ టైర్లో దెబోరా వచ్చి బయటకు వచ్చేసి న్యాయం చేయడానికి, ఇంకా ప్రవక్తగా ప్రవచనం చేయడానికి. ఒక స్త్రీ ప్రవచనం చెప్తే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఈ అమ్మ ఎల్లెళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం చెప్పినావులే, నువ్వు చెప్పిందంత నెరవేరుతుందా ఏంటి, చెప్పావు వెళ్ళే, నీ మాట మేము నమ్మాలా, ఒక స్త్రీ మాట నేనెందుకు నమ్మాలి అనే గర్వం కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఇంకొకటి బయటకు వచ్చి చెప్తే, అమ్మ ఇంట్లో పనులన్నీ వదిలేసేసి ఎట్లా వచ్చినావమ్మా న్యాయం చేయడానికి, కొన్నిసార్లు న్యాయం చేయాలని తీర్పులోకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండొచ్చు కొన్ని సమస్యలు, దాన్ని అర్థం చేసుకొని చేయడానికి, లేదా ప్రొలాంగ్ అవ్వచ్చు టయానికి. అయినప్పటికీ ఆమె ధైర్యంగా ఉంది. ఆ సమస్యలన్నిటిని పక్కన పెట్టేసి దేవుడు ఇచ్చిన పనిని చేయాలి, దేవుడు నాకు న్యాయపతిగా ఇచ్చినాడు కాబట్టి నేను చేయాలని ఉంది. అట్లాంటి ఆమెకి ప్రవక్తగా దేవుడి చేత ఎన్నుకోబడిన ఆమె ఎలా ఉందో, దెబోరాతో పాటు ఈక్వల్ గా యాయేలును కూడా మనం ధ్యానించుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే
5:24లో గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెని నొందెను. ఎందుకంటే అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను అనేసి. మీగడ పాలు ఇచ్చినను, ఆమె మేకుని చేత పట్టుకొని పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని శిశిరాన్ని కొట్టెను అని. ఒక చేత్తో సుత్తెతో ఇంకొక చేత్తో మేకును పెట్టి ధైర్యంతో ఆయన్ని కంటి మీద కొట్టి చంపేసేసింది. ఓకే, ఈ అధ్యాయాన్ని బట్టి మనము దెబోరా ఏ విధంగా తనకున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాన్ని అనుకూలంగా ఉండినట్లుగా దేవునికి విధేయురాలయ్యింది. జ్ఞానం కలిగి దేవుని యందు జ్ఞానాన్ని, వివేకాన్ని సంపాదించుకొని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి తన యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేనప్పటికీ, యుద్ధం చేయడానికి రాకపోయినప్పటికీ దేవుడు ఇచ్చిన ప్రవచనము నెరవేర్చాలనేసి బారాకు వ్యతిరేకించినప్పటికీ, తను వెనకం చేసినప్పటికీ దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి, శిశిరాన్ని నుంచి విడిపించబడాలని ధైర్యం కలిగి, జ్ఞానం కలిగి ఈ దేవుని యొక్క ప్రవచనాన్ని ఏ విధంగా నెరవేర్చిందో, దేవునికి అనుకూలంగా ఎట్లా ఉందో ఆ విధంగా ఉండటానికి, ఇంకా బారాకు వలె దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్య పెట్టి, ఒక పని ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని చేయకుండా మనుషుల మీద ఆధారపడకుండా, మనకు చెప్పిన మనిషి వస్తేనే దేవుడు మీకు ఇస్తానన్నాడు అని బోధకుల మీద, పాస్టర్ల మీద ఆధారపడి కొన్నిసార్లు మనం ఎట్లా వెళ్తాము, దేవుని చూడకుండా, దేవుని చెప్పిన వారి మీద ఆధారపడి ఉండకుండా, బారాకు వలె ఉండకుండా, యాయేలు ఏ విధంగా గుడారంలో ఉన్నప్పటికీ, ఇంకా అన్ని రాలైనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు హింసించబడుతున్న దాన్ని బట్టి వారిని రక్షించడానికి తను త్వరపడి చేసిన పనిని బట్టి యెహోవా అంటే దేవుని యొక్క పనిని తగిన సమయంలో, అంటే ఒక చిన్న అవకాశం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకొని ఆ పనిని చేసి దేవుని నామాన్ని మహిమపరిచి, ఇంకా ఒక దేశాన్ని కాపాడే అంత ఒక చిన్న సమయాన్ని తనకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని దేవుని జ్ఞానాన్ని బట్టి ఆమె ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా సహాయపడిందో ఆ విధంగా మనం కూడా ఉండాలని, అటువంటి కృపని దేవుడు మనకి ఇవ్వాలని దేవుని యొక్క పరిశుద్ధ నామం పేరిట మనం మొరపెట్టి ఆ కృపను కలిగి ఉందాము. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, నిజంగా ప్రైజ్ ది లార్డ్. చాలా మంచి విషయం. నిజంగా ఒక విషయం మనం గమనించినట్లయితే నిజంగా చాలా ఎంత గొప్ప అధ్యాయము. మనం గమనిస్తే సిస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు చూడండి. ఏది చేయాలన్నా కానీ నిజంగా వారికి ఉన్నటువంటి తక్కువగా చూసే స్వభావము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంతమేరకు ఎంత మనము ముందుకున్నప్పటికీ కూడా ఆ యొక్క అణచివేత అన్నది జరుగుతూనే ఉంది. మనం నేర్చుకోవాల్సినటువంటి అప్లికేషన్ ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంత వృత్తాంతంలో మరి దేవుడు మన ముందుంచినటువంటి ఆత్మీయమైనటువంటి నిజంగా ప్రభు రాజ్యం కట్టబడ్డానికి నిజంగా చనిపోతున్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారి కొరకు తను కేవలం ఒక స్త్రీ అయినప్పటికీ కూడా మరి ఇద్దరు స్త్రీలను మనం గమనించినప్పుడు వారు ఎంత నమ్మకంగా వారి తరంలో నిజంగా ప్రభు పనిచేయడానికి, ప్రభు యొక్క నడిపింపులో వారు ఉన్నారన్నది మనం గమనించగలుగుతాం కదా. నిజంగా అటువంటి సిద్ధపాటులో నిజంగా నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది, నేను ఇంతే అని అనుకుంటూ ఉంటాం. మనము సంఘకాలంలో ఉన్నాం. సంఘంలో దేవుడు సమానమైనటువంటి ఆధిక్యత అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం చూడొచ్చు కూడా. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. 3:28 యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. కాబట్టి ఆయన సమానమైనటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ఆ రకంగా చూస్తే ఆదికాండంలోనే చూస్తాం కదా, ఆయన పోలికలో మగవారిని గాను ఆడవారిని గాను ఆయన సృష్టించెను. ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి విధానాలు, ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి కల్చరల్ థింగ్స్ను బట్టి
కొన్ని చోట్ల మాట్లాడకూడదు, కొన్ని చోట్ల మాట్లాడాలి అని వ్రాయబడిన లేఖనాన్ని మనం చూసి మనం ఆ విధంగానే వెళ్ళడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆత్మీయ వరంలో కూడా మనం చూడొచ్చు. కృపావరాలు కూడా దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇంకా మన గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడున్నటువంటి కాలంలో విలియం కేరీ గురించి కూడా మనకు అందరికీ తెలుసు. కానీ విలియం కేరీ వెనక ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేసినటువంటి ఆయన చెల్లెలు ఉంటుంది. ఆయన చెల్లెలు గురించి ఎవరికి తెలియదు, విలియం కేరీ గురించి మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం పరిచర్యలో వెళ్తూ ఉన్నప్పుడు లేదా మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సిస్టర్స్ ఎవరైనా కానీ మరి మనం ఇది చేయలేంలే, ఇది చేస్తాము అన్నప్పుడు, నిజంగా అది ప్రభువు నడిపింపు అన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని పని కొరకు, దేవుని కొరకు నమ్మకంగా జీవించే విధానంలో మనం కలిసి మంచిగా దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడాలి. ఇంకోటి, మనము నేర్చుకున్నటువంటి ఇంత పెద్ద అధ్యాయాన్ని ఎంత సింపుల్గా మన పరిస్థితుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి. అప్పుడే మన ముందున్నటువంటి ఎంత కఠినమైన సమస్య అయినా, అందుకే కదండి ఎప్పుడూ ఒక మాట అంటాను, ఈరోజు రక్షించబడిన వారికి కూడా ఆదాము ఎదుర్కొన్నటువంటి శత్రువే మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అటువంటి శక్తి చేత ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు అని మనము ఆ విధంగా ఆత్మీయమైనటువంటి యుద్ధంలో పోరాటం చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనము ప్రార్థనలోని